ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతగానో ఇష్టమైన చికెన్ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కారం 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. 2-3 మంత్స్ నిల్వ ఉండాలని ప్రిపేర్ చేస్తాం, కానీ చికెన్ కారం ప్రిపేర్ చేసిన తర్వాత అన్ని డేస్ ఎలా ఉంటుందండి అసలు? మా ఇంట్లో అయితే 1 వీక్లోనే ఖాళీ చేసేస్తాం, అంత బాగుంటుంది మరి టేస్ట్. ఈ చికెన్ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచిగా వాష్ చేసుకున్న 1.5 kg చికెన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టించి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని అందులో 2 కప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉండే కడాయి అయితేనే మనకి అడుగు అంటకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని కదుపుకుంటూ అడుగు అంటకుండా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ముక్క మరీ గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. అలా చేస్తే మనం తినేటప్పుడు ముక్క అనేది బాగా గట్టిగా అయిపోతుంది అన్నమాట. మంచిగా వేయించుకోకపోతే కారం అనేది త్వరగా పాడైపోతుంది. అందుకే పైన క్రిస్పీనెస్ వచ్చి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1.5 kg చికెన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఫ్రై చేశాను. మొత్తం ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకుంటే ఆయిల్ సరిగా పట్టక మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. అందుకే 2-3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్క ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా మిగిలిన చికెన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. మనం ఏ ఆయిల్లో అయితే చికెన్ ఫ్రై చేసామో అదే ఆయిల్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి మంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టాం కాబట్టి సాల్ట్ అంతగా పట్టదనమాట, చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే 5 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కకు మంచిగా పట్టేసి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. చికెన్ కారం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండుకోవాలన్నమాట. ఫుల్ నిమ్మకాయ పిండేసేయాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని చికెన్ కారాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్టీ చికెన్ కారం రెడీ. ఈ చికెన్ కారం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. ఈ చికెన్ కారాన్ని చేసిన వెంటనే కాకుండా ఒక రోజు తర్వాత తింటే ఆ స్పైసెస్ అన్నీ ముక్కకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక రోజు అయిన తర్వాత చక్కగా వేడి అన్నంలో చికెన్ కారం వేసుకొని తింటే ఆహా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.